మనము భగవద్గీత సమరీ శ్లోకాస్ అయిన 18th చాప్టర్ మోక్ష సన్యాస యోగం లోపల నుంచి 50వ శ్లోకం 51, 52, 53 శ్లోకాలు వాటిల్లో 50వ శ్లోకాన్ని క్షుణ్ణంగా భాష్యంతో నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మహానారాయణోపనిషత్తులో అష్టమోధ్యాయః యథా భూమేః పర్వతవృక్షతృణగుల్మలతాద్యంతవస్తుభేదః తథైవాద్వైతపరమానందలక్షణపరబ్రహ్మణో మమ సర్వద్వైతముపపన్నం భవత్యేవ మత్శివరూపమివ సర్వం మద్వ్యతిరిక్తమనుమాత్రం న విద్యతే. భూమికి పర్వతము, వృక్షము, తృణము, పొదలు, తీగె మొదలగున అనేక వస్తువుల భేదమెటులను అట్లే అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మమగు నాకు సకల ద్వైతములను కలుగదగినదిగానేయున్నది. సకలము నా స్వరూపమే, నాకంటే నన్యముగా అణుమాత్రమును లేదు. అహం బ్రహ్మేతి భావనయా యథా పరమతేజో మహానదీ ప్రవాహ పరమతేజః పారావారే ప్రవిశతి యథా పరమతేజః పారావారతరంగా పరమతేజః పారావారే ప్రవిశంతి తథైవ సచ్చిదానందాత్మోపాసకస్పర్వ పరిపూర్ణా ద్వైత పరమానందలక్షణ పరబ్రహ్మణి నారాయణే మయి సచ్చిదానందాత్మకో అహమజోహం పరిపూర్ణోహమస్మీతి ప్రవివేశ. నేను బ్రహ్మమను భావన చేయి పరమ తేజస్సగు నదీ ప్రవాహము పరమ తేజస్సగు సముద్రములలో నెట్లు ప్రవేశించున్నదో పరమ తేజస్సుగా సముద్రపు అలలు పరమ తేజస్సుకు సముద్రమును ఎట్లు ప్రవేశించుచున్నవో అట్లే సచ్చిదానందాత్మను ఉపాసించువాడు సకల పరిపూర్ణాద్వైత పరమానంద లక్షణము బడిసిన పరబ్రహ్మమగు నారాయణుడైన నా ఎడ నేను సచ్చిదానందాత్మను జననము లేనివాడను పూర్ణుడుగాను ఉన్నాను అని ప్రవేశించుచున్నాడు. నెక్స్ట్ శ్లోక. మధుపాసకస్తస్మాన్నిరతిశయాద్వైత పరమానందలక్షణ పరం బ్రహ్మ భవతి యో వై ముముక్షురనేన మార్గేణ సమ్యగాచరతి స పరమానందలక్షణ పరం బ్రహ్మ భవతి. కావున నన్ను ఉపాసించువాడు నిరతిశయాద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మమగుచున్నాడు. ముముక్షువగునెవ్వడు ఈ మార్గము చే బాగుగా నాచరించునో అతడు పరమానంద లక్షణ పరబ్రహ్మమగుచున్నాడు. ఇది 8వ అధ్యాయము. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉపనిషత్తులు మనము సబ్సిక్వెంట్ క్లాసెస్లో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అట్ ద సేమ్ టైమ్ షేర్ ఇట్ విత్ ద friends who are inclined spiritually. Thank you so much. Happy day to you all.